దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలతో ప్రభు నామాన్ని స్తుతించిన ప్రార్థించక ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన వాక్యాలు మనం ధ్యానం చేసుకుని దేవుని యొక్క సముఖమనందు మనం ఏ రీతిగా మనం ప్రార్థించాలి, ఇందు నిమిత్తమై ప్రార్థించాలి అనేది పరిశుద్ధాత్మని యొక్క ఉపదేశం ద్వారా బోధింపబడిన వారమై ఆయన సన్నిధానంలో మనం చేసే మన ప్రతి ప్రార్థనలో ఆయన సముఖంలో చేర్చబడి మన జీవితాల్లో వాటిని పొందుకునే వారముగా ఉందుముగాక. దేవుడు సన్నిధిలో మనం చేసే మన ప్రతి ప్రార్థన ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనం కానిది, ప్రయోజనకరంగా ఉండే ఉంటుంది. కాబట్టి మనం చేసే ఆ ప్రార్థన దేవుడు ఆలకించేటట్లుగా ఉండాలి. చాలామంది, నేను చాలాసార్లు చెప్తూ వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంటాను, ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడాలనుకుంటాం. కానీ మన ప్రార్థన మనుషులకు కాదు, మన దేవునికి ఆ ప్రార్థన కనపడేటట్లుగా, వినబడేటట్లుగా, అంగీకరించబడేటట్లుగా ఉండాలనేది ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ పోరాటం. కాబట్టి ఉదయకాల సమయంలో కూడా మనం చేరవచ్చిన మన జీవితాల్లో ఈ శుక్రవారం మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలి. దేవుడు ఆలకించాలి. మన ప్రార్థనని ఆశతోనే మనం ఇక్కడికి వచ్చినాం. మనం దేవుని సన్నిధిలో మన శ్రమ దేని కొరకు, మన ప్రయాసం దేని కొరకు, ఆయన మన విన్నపములు ఆలకించి అంగీకరించి మన వైపు తిరిగి మనం ఏమైతే అడుగుతున్నామో వాటిని దయచేయాలనేదే మన ఆశ. ఆయనైతే అంటాడు, ఇదివరకు మీరు నా నామం పేరిట ఏమి అడగలేదు, అయినను మీ సంతోషం సంపూర్ణమవునట్లు అడుగుడి, అది నేను మీకు చేతునని మాటిచ్చాను. అంత మాత్రం మత్తయి 7:7 కూడా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఇప్పుడు మనం అడగటానికే మనం ఈ స్థలంలోకి వచ్చినాం. నువ్వు అడుగు ప్రతిది కూడా దేవుడు వినేవాడు. అడుగు ప్రతి వాడు పొందుకొను అని అంటుంది వాక్యం. ఇప్పుడు మనం అడిగేవన్నీ పొందుకోవాలనంటే దేవుడు మన ప్రార్థనను ఆలకించాలి. దేవుడు మన ప్రార్థన వింటే తప్ప మనం అడిగేది ఏది కూడా పొందుకోలేము. ఈ ఉదయకాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మీ గమనాన్ని తీసుకొని వస్తాను. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే మనం ఏ రీతిగా ఉండాలి? మనలో దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనలు వింటాడు. కానీ ప్రార్థనలో ఆలకించి ప్రతిఫలం ఇవ్వాలంటే దానికి కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ మనలో ఉండటానికి అలవరుచుకోవాలి. అవేంటి అనేది ఉదయకాల సమయంలో చూసుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా కీర్తన 37వ కీర్తన 4వ వచనం. చాలు. దేవుడు మొదటగా అంటున్న మాట చూడండి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే మన అంశం అది. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించాలని అంటే మనం ఏమి కలిగి ఉండాలి అని అంటే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, దేవుని బట్టి మనము సంతోషించే వారమై ఉండాలి. రైట్? ఎంతమందికి అర్థమైంది? దేవుని బట్టి మనం ఎప్పుడైతే మనం సంతోషిస్తామో అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చున్నారు. అంటే దేవుడు అంటే సంతోషం లేకుండా, దేవుని సన్నిధి అంటే సంతోషం లేకుండా, ప్రార్థన అంటే సంతోషం లేకుండా, ఇదేదో ఒక భారముగా, ఒక అలవాటుగా, లేదంటే ఇంకా మొహమాటంగా ఉన్నంత వరకు మనం దేవుని ఎడల మన సంతోషము పొందుకోలేము. దేవుని ఎడల మనకు ఒక సంతోషమైన హృదయం కావాలి. అందుకని ఆత్మీయ యాత్ర ప్రయాణం చేసేటప్పుడు ఇదే కీర్తనకారుడు అంటాడు, వారు చేయి ప్రయాణం వారికి ఎంతో అవి ప్రియమైనగా ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఇప్పుడు మనం ప్రార్థించడానికి వస్తున్నాం, లేదా దేవుని సన్నిధానికి వస్తున్నాం అంటే మనం ఎక్కడికి వస్తున్నట్టు? దేవుని దగ్గరకు వస్తున్నట్లు. దేవుని దగ్గరకు వచ్చే మనము ఎలా రావాలి అని అంటే మనము సంతోషము కలిగి రావాలి. ఆమేన్. అందుకని దావీదు కీర్తనకారుడు అంటాడు, చూడండి 122 అనుకుంటా, చూడండి అమ్మా, 122 మొదటి వచనం.
చూడండి, దావీదు ఎందుకు సంతోషిస్తున్నాడంట? ఎదుగు పలానా సినిమాకు పోదామంటే సంతోషం, పలానా పార్కుకు పోదామంటే సంతోషం, పలానా ట్రిప్పుకి వెళ్దామంటే సంతోషం, పలానా దిక్కకి వెళ్దామంటే మనకు సంతోషం. కానీ దావీదుకుండే సంతోషం ఏంటంటే ఆయన హృదయంలో అనేకమైన వాంఛలు ఉన్నాయి, హృదయంలో అనేకమైన కోరికలు ఉన్నాయి, తన మనసులో అనేకమైనటువంటి అవసరతలు ఉన్నాయి, తన జీవితంలో కావలసిన కొదవులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవాలని అంటే మొట్టమొదటిగా యెహోవాను బట్టి సంతోషించాలి. అలాంటి అవకాశం ఆయనకు వచ్చినప్పుడు జనులు నాతో వచ్చి, నేను ఇదిగో దేవుని మందిరానికి వెళ్తున్నా, నాతో పాటు రా అని అంటే మనం ఏం చేయాలంట? నాకు కుదరదులే, మీరే పోయి చేసుకోపోండి, నువ్వే చేసుకోరాపో, నువ్వు చేసుకోరాపో అని అంటాం. అయితే ఇక్కడ అంటున్న వాక్యం ఏంటంటే, జనులు నాతో అన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడటమ్మా? నేను సంతోషించుతని. అంత మాత్రమే కదా, రెండోలో అంటాడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వల్ల నీవు కట్టబడి ఉన్నావు. చూడండి, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క కట్టడంలో కట్టబడినటువంటి భాగం మనమై ఉండాలి. ఆమేన్. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి యొక్క ప్రతి విధమైన వాటిని తీర్చేది ఎవరు? దేవుడు. అయితే ఆ దేవుడు మన హృదయంలోనే తీర్చాలంటే మొదటగా మనం ఉండవలసింది ఏంటి? ఆయనను బట్టి సంతోషం. ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన మనం ప్రార్థించడానికి వచ్చినాం కాబట్టి మొదటగా మనం ఆయనను బట్టి సంతోషించాలి. అందుకని దేవుని మందిరంలో ఎప్పుడైనా కానీ ప్రార్థన ఆరంభం అయిన తక్షణమే ఏం చేస్తారు? పాటలతోనే స్టార్ట్ చేస్తారు. పాట దేన్ని సూచిస్తుంది? పాటలు దేనికి? మనం సంతోషంతో మన హృదయాన్ని సిద్ధపరచుకోవటానికి. పాట ఎప్పుడు వస్తుంది? సినిమాలు ఎప్పుడు పాటలు వస్తాయి? హీరోయిన్ ఎప్పుడు డ్యూట్ వేసుకుంటారు. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు పాటలు ఎందుకు పాడుతున్నారు? దేవుని మందిరంలో పాటలు మనం పాడుతున్నప్పుడు ప్రతి విధమైన పాటల చేతను, సంగీతముల చేతను, వాద్యముల చేతను మనం సిద్ధపరుచుకొని హృదయాన్ని ఉత్సాహంతో ఉంచుకోవాలి. సంతోషమైనప్పుడు పాటలు వస్తాయి కదా, సంతోషమైనప్పుడు పాటలు వస్తాయి. వేదన చెందినప్పుడు ఏడుపు వస్తుంది. అదే రీతిగా మనకు సంతోషం ఎప్పుడు కలిగి ఉండాలి? దేవుణ్ణి బట్టి. ఇప్పుడు ఆయన ఆలయంలోకి వచ్చినాం, మనం ఇక్కడికి రాకముందుగా మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఎలా ఉంది? ఇది సంతోషంతో ఉన్నటువంటి హృదయమా, వేదనతో ఉన్న హృదయం, లేదంటే ఇష్టం లేని హృదయమా? మనం ఆయనకి ఇష్టమై ఉన్న ఎడల, తనకి ఇష్టమైన వారికి మత్తయి భూమి మీద ఆయనకి ఇష్టలేని వారికి సమాధానము కలుగు. చూడండి ఆ మాట మత్తయి సువార్త 6 సువార్త కాదు, లూకా సువార్త చూడండమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. చూడండి, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏం కలుగుతుందంట? ఇప్పుడు మనం దేవుని బట్టి మనం సంతోషిస్తే ఆయన మన హృదయంలోని వాంఛలను, కోరికలను తీర్చడమే కాదు, ఆయనకి ఇష్టలైన వారికి అందరికి కూడా సమాధానము కూడా కలుగు చేస్తాడంట. ఆయనతో సహవాసాన్ని మనము కోరుకుంటే, ఇష్టపడితే, చూడండి యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. మేలు కలుగుతుంది. ఎన్ని మాట్లాడు షార్ట్ కట్ చూపిస్తున్నాను మీకు. మనం మొదటి యెహోవాను బట్టి సంతోషించే వాళ్ళు ఎలా? ఆయన సన్నిధికి రావాలంటే దావీదు సంతోషించిన దేవుని మందిరం బోధమని జనులు నాతో ఎంతగానో సంతోషించి, ఎందుకని సంతోషిస్తే ఆయన గురించి నేను సంతోషిస్తే, ఆయన ఏ విషయాల్లో నేను కోరుకుంటున్నాను, ఏ సంతోషపడతానో అట్టి కోరికలు నా దేవుడు నా జీవితంలో తీరుస్తాడు. కాబట్టి నేను ఆయన బట్టి సంతోషిస్తాను. ఆయన నా వాంఛలు తీరుస్తాడు. వాకించాలంటే మనం ఆయన బట్టి సంతోషించే వారంగా ఉండాలి. ఆయన బట్టి సంతోషించాలంటే ఆయనకి ఇష్టలైన వారంగా ఉండాలి.
ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. అంత మాత్రమే కదా, ఆయనకి ఇష్టలైన వారికి ఆయన సహవాసం కలుగుతుంది. ఆయనకి ఇష్టలైన వారికి సహవాసంలో మేలులు కూడా కలుగుతాయి. ఈరోజు ఈ సహవాసంలో ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు అట్టి మేలులు, అట్టి సమాధానమును మన హృదయంలో ఉన్న ప్రతి కోరికను ప్రభువు తీర్చి నెరవేర్చును గాక. రెండవ మాట చూద్దామా? అదే కీర్తనలో 4వ కీర్తన 3వ వచనం. అదే కీర్తన 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకుని అలాంటి భక్తులు యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. రెండవదిగా మనం ఏముండాలంటే భక్తి కలిగి ఉండాలి. మర్చిపోకూడదు. మనం దేవుడు మన ప్రార్థన ఆలకించాలనంటే మనం, ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన దేవుడు ఆలకించకపోతే ప్రయోజనం లేదు. ఎండకి హీట్ ఎత్తుకొని, బాడీ ఇంటికి పోయిన తర్వాత హీట్ ఎత్తుకొని దానికి పుచ్చకాయలు తినాలా, నీళ్లు తాగాల, ఎంత ఇబ్బందులు పడాలి. అయితే ఈడబడి మన శ్రమ, క్రీస్తునందు మీ ప్రయాసం ఏమాత్రం కూడా వ్యర్థము కాదు అని వాక్యం సెలవిస్తుంది. యాక్చువల్లీ నాకేమో ఈ ప్రశ్న మీకోసం వచ్చాను. నాకు సమస్యలు ఎటగారిపోతున్నాయి. నేనైతే ఉపవాసం లేను, కానీ దేవుని మాత్రం బట్టి మీరైతే ఉపవాసం ఉన్నారు. మీ ప్రయాసం వ్యర్థం కాకూడదని నేను మిమ్మల్ని నడిపించడానికి ప్రభు యొక్క కృపను బట్టి ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి మనం దేవుని ఎడల మన ప్రయాసం, ఈ మధ్యాహ్న కాలం ఇంతలో వేడి సమయం కొంతమంది ఆరామంగా ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటారు, ప్రశాంతంగా నెమ్మదిగా తమ పనులలో ఉంటారు. అయితే మీరు ప్రయాసపడి దేవుని సన్నిధికి వచ్చినారు. వాతావరణం అనుకూలం లేకపోయినా, పరిస్థితులు అనుకూలం లేకపోయినా, ఎలాంటివైనా సరే దేవుని ఆలయంలోనికి వచ్చి ప్రార్థించడానికి వచ్చిన మీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించును గాక. అలా జరగాలనే దేవుని యొక్క ఆశ కూడా. అందుకని మన ప్రార్థన ప్రభు ఆలకించాలంటే మనం ఆయన్ని బట్టి సంతోషించే వారంగా ఉండాలి. ఇది మొదలుకొని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన అంటే సంతోషం, దేవుని సన్నిధి అంటే సంతోషం, వాక్య ధ్యానం అంటే సంతోషం, ఆయనతో సహవాసం అంటే సంతోషం. మనం ఎప్పుడు ఆయన అంటే ఇష్టము కలిగి ఉన్నప్పుడు ఆయన మన హృదయ ప్రతి ఒక్క వాంఛలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. రెండవదిగా మనం కలిగి ఉండవలసింది, దేవుడు మన ప్రార్థన ఆలకించాలనంటే మనము భక్తి కలిగిన వారమై ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? భక్తి. ఇప్పుడు క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్లో దారం ఉంటేనే ఏమవుతుంది, మనం వెలిగించుకోవచ్చు. కొన్ని క్యాండిల్కి దారం లేని వస్తూ ఉండేది, అప్పుడు ప్యాకెట్ తీసుకుంటే మిస్ అయిపోయి ఉంటాయి కొన్ని పాపం. ఇప్పుడు ఆ క్యాండిల్లో దారం లేకపోతే అది వెలుగు సాధ్యం కాదు. అలాగా మన జీవితంలో కూడా భక్తి అనేది ఒక దారం లాంటిది. దానికి ఆ కొవ్వొత్తికి వెలిగివ్వాలంటే దారం ఆధారమైనట్లుగా మన జీవితంలో భక్తి అనేది దేవునికి మనకి ఆధారమైనదిగా ఉంటుంది. ఈ భక్తి లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా అది ఏం ప్రార్థనలు అని సామెతలు అంటాడు, భక్తిహీనుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించడు. ఒకటే మాటలో చెప్పాడు, భక్తిహీనులుగా మనం ఉండకూడదు. అంటే భక్తిని చెప్పుకొని భక్తిహీనులుగా ఉండకూడదు. కొబ్బరి నీళ్ళు ఏముంటాయి, కొబ్బరి బొండలు ఏముంటాయి, కొబ్బరి నీళ్ళు ఉంటాయి. అది ఎండిపోయినా కూడా దాంట్లో నీళ్ళు లేకపోతే దాన్ని ఏమంటారు, ఇంకా అది పనికిరాంది అంటాం కదా. కొబ్బరి బొండ తీసుకోవాలన్నా కానీ సౌకర్యం ఇటు పెట్టి ఊపుతారు, ఇటు ఊపి నీళ్ళు ఎక్కువ కొట్టి ఇది బాగుంది. ఎండిపోయిన టెంకాయ కూడా, యాక్చువల్లీ ఆ ఎండిపోయిన టెంకాయలో నీళ్ళు తాగితే కడుపుని ఎండిపోదాం కదా. అదేదో కూరలు లేక వాటికి ఇటుకి తీసుకుంటాం, దాన్ని ఇదిలిచ్చి చూస్తాం. అట్లాగా మన జీవితంలో కూడా భక్తి కలిగిన వారమై ఉండాలి. ఈ భక్తి అనేది మన ప్రార్థనలకు మొర్రపెట్టగా ఆయన ఆలకించడానికి ఉపయోగపడుతుంది. లేదా ఆయన యందు భక్తి లేకుండా మనం ప్రార్థించడం వ్యర్థం. అందుకని పైకి భక్తి కలిగిన వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఉంటుంది వాక్యం. భక్తి కలిగిన వారుగా మనం కనపడుతూ లోపల భక్తి లేకపోతే నేతి బీరకాయలో నెయ్యి కదా, నేతి బీరకాయ పెడితే ఏమంటుంది, అది మన జీవితంలో అలా ఉండకూడదు. అందుకని దేవుడు కొన్ని విషయాల్లో చాలా మాట్లాడుతూ వచ్చినాడు. వారు ఇదిగో తమ పెదవులతో నన్ను ప్రార్థిస్తున్నారు, కానీ వారి హృదయం నాకెంతో దూరముగా ఉన్నది. ఈరోజు చాలా దూరంలో ఉన్నది కొంతమంది మనస్సులు దేవునికి, హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. పైకి ఆర్భాటం, పైకి భక్తి కలిగిన వారుగా నటిస్తున్నాం. అందుకని మన జీవితంలో ఎప్పటికీ కూడా భక్తి కలిగిన వారమై ఉండే వారంగా ఉండేటట్లు చూసుకోవాలి. భక్తి కలిగిన వారు ఏం చేస్తారు అంటే, భక్తి కలిగిన వారు ఆయన దర్శనం చేయడానికి ఇష్టపడతారు. భక్తి కలిగిన వారు ఆయన ఎడల దృష్టి కలిగి ఉంటారు. భక్తి కలిగిన వారు ఆయన మార్గంలో నడుస్తుంటారు. భక్తి కలిగిన వారు ఆయనకి భయపడుతూ ఉంటారు. అందుకని భక్తి కలిగినటువంటి యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైంది, సూర్య చంద్రులు కూడా ఆగిపోయారు. ఆయన దేవుని ఎడల భక్తి కలిగినటువంటి వాడు.
ఎంత భక్తి అని అంటే ఆయన అంటాడు, ఇదిగో మీరు ఎవరు సేవించుకుంటారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించుకుంటామని చెప్పిన సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. తన భక్తి లోకంలో ఉండేటట్టుగా ఉండాలనుకోలేదు, తన భక్తి లోకానికి మార్గదర్శిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనమైతే ఆ పాస్టర్ లాగా ఉంటే సరిపోద్ది, అలా పాస్టర్ అమ్మలాగా ఉంటే సరిపోద్ది, లేదంటే అతనిలాగా ఉంటే సరిపోద్ది అని అనుకుంటాం. కాదు, మనలాగా ఇతరులు ఉండేటట్లుగా ఉండాలని ప్రభావితం చేసే భక్తి మనలో కలిగి ఉందము గాక. అలాంటి భక్తి జీవితమే దేవుని ప్రభావితం చేస్తాం. మనిషి ఒక దేవుని ప్రభావితుడు చేయాలంటే దానికి కారణం ఏంటి? భక్తినే. భక్తి లేకుండా మనకి ముక్తి దొరకదు, కాబట్టి ముక్తి కూడా దొరకదు. మన భక్తికి ముక్తి. అందుకని దేవుని సన్నిధిలో కూడా ఆయన మన ప్రార్థన ఆలకించాలని అంటే, మన మనవులు ఆలకించాలంటే, మన యొక్క విన్నపములు ఆయన ఆలకించి మన ప్రత్యుత్తరము ప్రత్యుపకారం చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలంట? భక్తి కలిగిన వారమై ఉండాలి. ఈరోజు మన భక్తి ఎలా ఉంది? ఈ దినాల్లో మన భక్తి ఎలా ఉంది? ఎండకు ఆవిరైపోయే భక్తి, శ్రమల్లో ఆవిరైపోయే భక్తి, శరీరంలో మనము కేవలము భక్తి కలిగి, కొంతమంది బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు మనం చూస్తూ వచ్చాం. అంటే వారందరూ కన్నికలే, అంటే పవిత్రులే. వారు పవిత్రులే, వీళ్ళు పవిత్రులే, 10 మంది పవిత్రులే. కానీ పరిపూర్ణత చెందాల్సిన అవసరం వచ్చినప్పుడు బుద్ధి లేని 5 మంది కన్నికలు విడవబడ్డారు. అందుకని బుద్ధి లేని భక్తి లేని వాడికి ఏముండదు? బుద్ధి ఉండదు. బుద్ధి కలిగిన వాడు అన్నిటినీ వివేచించునంటుంది సామెతల్లో. అందుకని దేవుని ఎడలో మనకు ఎలాంటి భక్తి కలిగి ఉంటాం. అదేదో అప్పట్లో చిన్నప్పుడు టీవీలో అడ్వర్టైజ్, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అనేది ఒకటి వచ్చేది. అంటే ఏదో పొగ పెడితే ఆ పొగకే దేవుడు ప్రసన్నత చూపిస్తాడంట. నిజమేనని అలా కాదు. దేవునికి మనకైతే నిజంగా మనం ఆత్మీయ భాషలో చెప్పుకోవాలంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏదంటే అంబికా దర్బార్ భక్తి కాదు, మన భక్తే. దేవుని ఎడల మనకున్న భక్తి అంటే భగవంతుని ఎడల ఆసక్తి. అందుకని భగవంతుడు అనేది ఆసక్తిలో లాస్ట్ పదం తీసి కలిపి భక్తి అని పెట్టారు. దేవుని ఎడల మనకి ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. మొదట మనం ఏం చూసాము? దేవుని బట్టి సంతోషించాలి. రెండవదిగా దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. అదే భక్తి. ఆయన భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఇటలీ పట్టణంలో అపోస్తల కార్యములు 11వ అధ్యాయం మనం చూస్తాం. మొదటి వచనంలో ఉంటుంది, ఇటలీ పట్టణంలో కొర్నేలు అనబడిన భక్తిపరుడు ఒకడు ఉండిను, అతడు ప్రార్థన చేసేవాడు. భక్తిపరుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటాడు. ఆ ప్రార్థన వ్యర్థమైందా? ఆ ప్రార్థన పరలోకమందున్న దేవుని యొద్దకు చేరి, పరలోకమున్న దేవుని దూత దిగి వచ్చి అతనితో మాట్లాడింది. మన ప్రార్థనలకు ఎప్పుడైనా అలాంటి సమాధానాలు చేయాలి. అలాంటి పరిస్థితి, ఇదిగో మీరు చేసే ప్రార్థన, శుక్రవారం మీరు చేసిన ప్రార్థన నా దృష్టికి వచ్చిందని ఎప్పుడైనా సమాధానం పొందుకొని ఉన్నామా? దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉండాలి. కారణం దాంట్లో ఉండాల్సిన మనం మార్చుకొని మనం ప్రార్థన చేయాలి, మనం సరి చేసుకొని మనం ప్రార్థన చేయాలి. అందుకని అలాంటి ప్రార్థన మొదటిగా దేవుణ్ణి బట్టి సంతోషించాలి. రెండవదిగా దేవుని ఎడల భక్తి కలిగి మనం ఆయన ప్రార్థన. మూడవది చూద్దామా? మూడవదిగా కీర్తనలు, అదే 34వ కీర్తన 17వ వచనం. 34వ కీర్తన 17వ వచనం. చాలేడ నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించు. ఈడ మూడవదిగా కలిగి ఉండవలసింది ఏంటంట? నీతిమంతులు అయి ఉండాలి. నీతిమంతులై ఉండాలి. ఇప్పుడు మనం నీతిమంతులై ఉండాలంటే ఎలా మీరు ఎలా అనుకోండి, మీరు నీతిమంతులు అవ్వాలంటే ఎలా అవుతారనుకుంటారు? మీరు ఎలా ఉంటారు? ఏదైనా మంచి పనులు చేశా, దాన ధర్మాలు చేశా, ఏం చేసి? అందుకని ఒకే మాట అంటుంది పరిశుద్ధుడు, ఆయన రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను నీతిమంతులు, ఆయన కృపచేతనే మనం ఉచితముగా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఇప్పుడు మనం ఆయన కృపలోనికి మనం రావాలి. అంటే మనకి ఏ అర్హత లేదని, మనకి ఏ సామర్థ్యత లేదని, మనకి ఏ శక్తి లేదని, మన వలన ఏది కాదని భావించి ఆయన కృపను ఆశ్రయించటమే నీతి. ఆయన కృప దగ్గరికి మనం వెళ్ళాలి. కొంతమంది బైబిల్లో రాజులు అదే రీతిగా దేవుణ్ణి ఆశ్రయించింది. మేము రాజు కదా, మేము ఇంట్లో కూర్చొని జనాలు పంపించి యుద్ధంలో పోయి సావనరా, గెలిస్తే గెలవండి, పోతే పోండి అనుకోవాలి. వాళ్ళు ఆ యెహోషాపాతు రాజు కానీ, ఆ దేశం
మీదకి శత్రువులు మోకెత్తి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ఇట్లాగే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ శత్రు రాజు ఒక ఉత్తరం పంపిస్తాడు. ఆ ఉత్తరం చదువుకొని నాకు సమాధానం ఇవ్వమని. ఆ ఉత్తరంలో ఏముంటుంది ఆ ఉత్తరంలో అంటే, చూడు, నువ్వు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకో. నీకంటూ గొప్ప గొప్ప దేశాలు, నీకంటూ గొప్ప గొప్ప రాజ్యాలు, నీకంటూ గొప్ప గొప్ప బలమైన రాజులు కూడా నా ముందు తట్టుకోలేక ఓడిపోయి సరెండర్ అయిపోయి నాకు పాదాల దగ్గరకు వచ్చారు. కాబట్టి ఒకవేళ నువ్వు కూడా నాతో యుద్ధం చేయాలనుకుంటే అది నీకే నష్టం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడు గొప్ప దేవుడని, మా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అని, ఏ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, నా చేతుల నుంచి ఏ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు అని చెప్పినప్పుడు ఈయన ఉత్తరం చదివి ఏం చేయాలో అర్థం కాక దాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తాడన్న సీదా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ ఉత్తరమును విప్పి దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ ఉత్తరం చూడ ఈడు ఎట్లా గర్వంగా రాశాడు, అందరి దేవుళ్ళలాగా నిన్ను కూడా చేస్తున్నాడు, అందరు దేవుళ్ళు జయించినట్టు నిన్ను కూడా జయిస్తానంటున్నాడు. ఇప్పుడు నాకు అపాయం వచ్చింది, నాకు శ్రమ వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నాకు వేదన కలుగుతుంది. ఈ సమయంలో నీవే నాకు సహాయం చేయండి. సహాయం చేయటంలో నీ వంటి దేవుడు మరొకరు లేరు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు ఉన్నతమైనటువంటి సహాయం, అంటే తను తాను నేను రాజును కదా, నేను యుద్ధం చేసి శాయశక్తులు యుద్ధం చేసి గెలుస్తాననే ఒక దృక్పథాన్ని పక్కన పెట్టి దేవుని కృపను ఆశ్రయించినాడు. అది నీతి. మనం కూడా దేవుని ఎదుట ఎప్పుడు నీతిమంతులుగా కనిపించబడతాం అని అంటే, ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా, లోక సంబంధమైనటువంటి వాటిని మనం అంటకుండా, ఎల్లప్పుడూ దేవునికి సమీపంగా ఉండి దేవునితో ఎల్లప్పుడూ సత్సంబంధం కలిగి ఉండటమే నీతిమంతుడు ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటాడు. అంటే వాళ్ళకి వేరే అడుగులు ఉండవు, వేరే మార్గాలు ఉండవు. కాబట్టి ఈ దినమున మనము కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచే విధానంలో మనం ఉండాలి. అందుకని దేన్ని బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడతాం, ఆయన మార్గంలో నడుచుటను బట్టి. అందుకని ఈ నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఏం చేస్తాడంటమ్మా, ఆలకించేస్తాడు. ఆలకించటమే కాదు, వారి కలిగిన ఆపదల్లో నుండి అన్నిటి నుంచి ఆయన వారిని విడిపిస్తాడు. కాబట్టి ఒకవేళ మనలో ఏ నీతి లేకపోవచ్చు, మన నీతి దేవుని ఎదుట యెషయా గ్రంథం అంటది మురికి గుడ్డల వంటివంట. ఎలాంటివి? మురికి గుడ్డలు అంటే మనలో ఏ నీతి లేదు, మనం ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రభువా, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడంటే ఆ ఒక్కడిలో నేను కూడా, అందరిలో నేను ఒక్కడినే, నాలో కూడా నీతి లేదు, నాలో యథార్థత లేదు, నాలో భక్తి లేదు, నాలో కూడా ప్రభువా ఎలాంటి నీ కోరుకునే ఇష్టమైన జీవితం లేదు. కేవలం ఇదిగో నీ కృపను ఆశ్రయించి ఉన్నాను, నీ బలమును ఆశ్రయించి ఉన్నాను, నీ సన్నిధికి చేరి ఉన్నాను, నా ఎడల దయ చూపించవా అని వేడుకుంటే, యాకోబు మోసగాడైనా కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన ఏం చేశాడు, తనను జ్ఞాపకం చేసుకుని నీ పేరేంటి అన్నప్పుడు నేను మోసగాడిని యాకోబుని అని చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, అతన్ని ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించినాడు. నీతి అంటే దేవుని సన్నిధి మనం ఎలా ఉన్నట్లుగా ఒప్పుకోవటమే నీతి. యథార్థత కలిగి ఉండటమే నీతి. మన జీవితంలో ఏదో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పటం నీతి కాదు. నీతి కలిగిన వారుగా దేవుని ఎదుట మన నీతిమంతుల యొక్క సంతాన పక్షమున ఆయన నిలిచేవాడంట. మన దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున నిలుస్తాడు, ఆయన మన పక్షం నిలిచి ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన కృపను ఆశ్రయించటమే నీతి. ఈ రాత్రి దేవా, మాలో ఏ నీతి లేదు, కానీ నీ కృపను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా మార్చి మా జీవితాల్లో మేమేమైతే అడగాలనుకుంటున్నాం, ఏమైతే ప్రార్థన చేయాలనుకుంటున్నామో వాటిని మా జీవితంలో నువ్వు అనుగ్రహించదువుగా కానీ మనం ప్రార్థన చేద్దాం. 4వదిగా మీకా 7వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. మీకా 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టు ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. 4వదిగా చూస్తున్న ప్రాముఖ్యమైనటువంటి మాట కనిపెట్టుకొని ఉండాలి. ఏముండాలంటమ్మా? కనిపెట్టుకు ఉండాలి. అందుకని నేను 4 విషయాలు చెప్తాను, క్లుప్తంగా నేను వివరించుకుంటా సమయానుసరితను బట్టి. ఏంటి? మన ప్రభు మన ప్రార్థన ఆలకించవలనంటే, మన ప్రార్థన ఆలకించాలని ఆశ ఉందా లేదా? మనకి ఖచ్చితంగా ఆలకించాలి. ఆలకించకపోతే మనం చేసే ప్రార్థనకి అర్థమే లేదు, ఈ ప్రయాసానికి ఉపయోగమే లేదు. కాబట్టి మనం ప్రార్థన ప్రభు ఆలకించాలంటే మనం ప్రభువుని బట్టి సంతోషించాలి. 2వదిగా
ప్రభు ఎడల ఆసక్తి కలిగి ఉండాలి, అనగా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా నీతిమంతులమై ఉండాలి. నాలుగవదిగా చూస్తేడా కనిపెట్టుకొని ఉండాలంట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఇదను, అప్పుడు ఆయన నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. మనం ప్రార్థన చేసిన దాని కొరకు మనం కనిపెట్టుకోవాలి, అంటే దాని కొరకు ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రార్థన చేసి మర్చిపోతాం కొంతమంది. మనం అలా కాదు, ప్రార్థన చేసి దాని కొరకు ఎదురు చూస్తుండాలి. అందుకని యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఎదురు చూసే తత్వం మనలో లేకపోయిందనుకో, కేవలం ప్రార్థించే కాడ ఆగిపోయి ఉంటాం. దేన్నైతే మనం ప్రార్థన చేస్తున్నామో దాని కొరకు ఎదురు చూడాలి, దాని కొరకు అడుగులు వేయాలి, దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. కనిపెట్టుకుని వారిలో ఎవరిని కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. ఆమె యెహోవా కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవరిని కూడా ఆయన సిగ్గుపడనీయడంటుంది వాక్యం. కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. దేని కొరకు? ఒక కావలవాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్న రీతిగా, ఉదయం కొరకు కనిపెట్టుకున్న రీతిగా మనం కనిపెట్టుకుని ఉండాలి. మనం కనిపెట్టుకునే జీవితం కలిగి మనం కనిపెట్టుకుంటాం. వచ్చే శాలరీల కోసం అవి ఎట్ట వస్తుంటాయి, అట పోతూ ఉంటాయి, అవి ఉండవు. అయితే మనం దేని కొరకు? వ్యర్థమైన దాని కొరకు కనిపెట్టుకోకూడదు, నిష్ప్రయోజనమైన వాటి కొరకు కనిపెట్టుకోకూడదు. ఈ లోకంలో ఉండేవన్నీ కూడా దేని కొరకు మనం కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో వాటి కొరకు కనిపెట్టుకుని ఉండే అనుభవం మనకు కలిగి ఉండాలి. మత్తయి సువార్తలో అంటాడు, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో, ఏ దాసుడు మెలకుగా ఉండి కనిపెట్టుకుంటాడో ఆ దాసుడు వచ్చి, యజమానుడు వచ్చి ఆ దాసుని చూచి ఉండుట ఆ దాసునికి ఎంతో మేలు. ధన్యుడు అంటుంది ఒక్క మాట. కనిపెట్టుకునే వాళ్ళు ధన్యులు అంటారు. ఇదేనా మన జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒక్కోసారి మనం కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు ప్రార్థన చేశారు కదంటే, ఏమో ప్రార్థన చేస్తున్నాం చూడాలంట. పాయే, అంత పాయే, ఒకే మాటకి. అలా కాదు. ఇది ఈయన పాలి యాంగ్చో మీకు తెలుస్తుంది కదా. ఆయన ఒకసారి రోడ్లో వెళ్తూ ఉంటే ఒక ఎర్రటి కారు ఆయనకి ఎదురొచ్చిందంట. దాన్ని చూశాడంట. దాన్ని చూసినప్పుడు ఆయన దాన్ని చూసి చాలా ఇష్టపడ్డాడంట. అప్పుడు ఆయన చూసి, ఏంటయ్యా అలా చూస్తున్నావు అని పక్కన ఉన్న ఒక అతను ఆ పాస్టర్ గారిని అడిగాడంట. ఏం లేదు, ఆ కారు నాకు చాలా నచ్చింది. అవునా, సరేలే అయ్యా అంటే దేవుడు ఆ కారు నాకు ఇచ్చిన్నాడని చెప్పాడంట. ఇది ఆశ్చర్యపోయాడండి. అదేంటి, కారు ఇంకా తీసుకోలేదు కదయ్యా అంటే, లేదు దేవుడు నాకు ఇచ్చేసాడు. దేవుడు ఇచ్చాడా? అవును ఇచ్చేసాడయ్యా అంటే అంత నమ్మకం. తర్వాత 2-3 దినాల్లోనే ఒక అతను ఒక గొప్ప దేశంలో గొప్ప ధనవంతుడు కారు తీసుకొని వచ్చి ఆయన ఇంటికి వచ్చి, అయ్యా ఇది మీకు బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను, ఇదిగో ఈ కీ తీసుకొని నా కొరకు ప్రార్థించమన్నాడు. ఆ పక్కన నిన్నాడు ఆశ్చర్యపోయాడంట. అంటే మనం ఏదైతే ఆశపడుతున్నామో, ఏదైతే అడుగుతున్నామో ఆయన వాటిని ఇచ్చేవాడు. అందుకని మీరు అడుగు వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మి అడగవలను. మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకొని ఉన్నామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉండాలి. అందుకని అవిశ్వాసంతో ఉండకూడదు, అపనమ్మకంతో ఉండకూడదు. యేసు ప్రభు తన స్వగ్రామానికి వెళ్ళాడు, తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళు కూడా అందరూ వచ్చారు. ఎవరు? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చౌటోళ్ళు, మూగోళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆయన చుట్టూరు చేరుకొని, యేసు ప్రభు అంటారు కదా, నువ్వు అందరు అక్కడంతా బాగా చేసావంటనే, వాళ్ళ పక్క ఊర్లో బాగా చేసావంటనే, వీళ్ళకి బాగా చేసావంటనే, మాకు కూడా బాగు చేయన్నారు. సరే అని చెప్పి దేవుడు వారి మీద బాగు చేయాలని వెళితే వారు ఒక్కరు కూడా స్వస్థపరచబడలేదంట. కారణం ఏంటి అని దేవుడు చూసినప్పుడు వారిలో అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైన అద్భుతములు అక్కడ చేయలేకపోయినట్టుంది. ఎంత వంచారకరమైన మాట చూడండి. దేవునికి శక్తి లేదా? దేవుని వాక్యం అంటుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మన జీవితంలో దేవుడు చేయలేకుండా అసాధ్యంగా మార్చబడి ఏమన్నా ఉన్నాయనంటే అది ఆయన వలన కాదు, మనలో ఉండే అవిశ్వాసమును బట్టి. కాబట్టి కనిపెట్టుకునేవాడు విశ్వాసి ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉంటాడు. అదే నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం. కనిపెట్టుకొని ఉంటాడు, నమ్మకం కలిగి ఉంటాడు. అబ్రహాముని పిలిచాడు 70 సంవత్సరాల వయసులో పిలిస్తే, ఇంకా నాకు ఈ వయసులో పిల్లలు లేదులే అని అంటే అబ్రహాము నమ్మకం కలిగిన నీతిమంతుడు అయి ఉండేవాడు కాదు, ఈరోజు బైబిల్లో ఉండేవాడు కాదు. ఈరోజు విశ్వాసులకైనా తండ్రిగా మార్చబడ్డాడు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది, మన కనిపెట్టుకునే తత్వం, మన నమ్మకం ఎలా ఉంది? కాబట్టి ఒకసారి పరీక్షించుకొని మనం ఏదైతే అడుగుతున్నామో దాని కొరకు ఎదురు చూడాలి. పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండేనంట.
అబ్రహాము యొక్క ఎదురు చూపు నిష్ప్రయోజనమైందా? కాదు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా మనం దేవుని చేతిలో ఏది అడిగి దాని కొరకు ఎదురు చూస్తామో అన్నిటిని మన జీవితంలో ఎదురు చూస్తారు. పక్షిరాజు యవనం వల్ల వారి యవనం వారు అలయక సంవత్సరం అలాగే మునిగిపోదని కనిపెట్టుకునే వాళ్ళు అలసిపోతాం, అలసిపోతాం. కనిపెట్టుకుంటూ నమ్మిక కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. ఒకరోజు దేవుడు తప్ప దర్శిస్తాడు. ఆయన పెట్టుకుని వారిని దర్శిస్తాడు. దర్శించినంత కాలం కనిపెట్టుకు దర్శించినాడనండి మన దేవుడు కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనలన్నిటికీ దేవుడు ముగింపు పలుకుతాడు. చివరిగా ఆఖరి మాట చూసుకొని మనం ప్రార్థన. కీర్తన 18వ కీర్తన 6వ వచనం. 18వ కీర్తన 6వ వచనం. చూడండి ఏమంటుంటాము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి. ఎక్కడ ఆలకించాడంట? తన ఆలయములో. ఇక్కడ మనకి ఏమి నేర్పిస్తుందంటే, మన జీవితంలో శ్రమలు ఉన్నాయా, మన జీవితంలో వేదనలు ఉన్నాయా, మన జీవితంలో అక్కర్లు ఉన్నాయా, పరిస్థితులు కొన్ని తారుమారైన పరిస్థితులు ఉన్నాయి, అన్నీ సరి చేయబడాలని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఆలయంలోనికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలంట? దేవునికి మొర్రపెట్టాలి. ఈరోజు మొర్రపెట్టే వాళ్ళు లేరు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు కానీ మొర్రపెట్టే వాళ్ళు లేరు. ప్రార్థనకు మొర్రకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మొర్రపెట్టేవారుగా ఉండాలి. అంటే మొర్ర అంటే ఏంటి? గురక కాదు. మొరపెట్టడం అంటే అదొక దీర్ఘ ప్రార్థన, అది ఒక వేదన, అదొక రోదనతో వచ్చేది, ఒక ఆర్భాటంతో వచ్చేది, ఒక ఆర్తధ్వని అంటారు దాన్ని. దావీదు అంటాడు, దేవా నా ఆర్తధ్వని ఆలకించేయి అంటాడు. అదే మొరపెట్టడం, మనస్పూర్వకంగా ప్రార్థించడాన్ని మొరపెట్టడం అంట. ఆ మొరపెట్టే అనుభవంలో మనం ఉండాలి. అందుకని లూకా సువార్తలో ఒక ఆమె మొరపెడుతుంది. చూద్దాం, ఆ మాట చూసి ప్రార్థన చేసుకోండి. 18వ అధ్యాయం, లూకా సువార్త అధ్యాయం 6వ వచనం. దేవుడు తను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఇట్టి విశ్వాసం కలిగిన వారిని కనుగొనునా. ఎలాంటి విశ్వాసం ఉండాలంట? మొర్రపెట్టేవారంట. చూడండి, ఆయన దేవుడు ఏర్పరచుకున్న వారు ఆయన దేవారాత్రులు తన గురించి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా. తప్పక న్యాయం తీరుస్తాడు. ఆయన అంటున్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చడు. మనకు త్వరగా న్యాయం తీర్చబడాలంటే మనం ఏం చేయాలంట? దేవారాత్రములు ఆయన తీర్చేంత వరకు మనం మొరపెడుతూనే ఉండాలి. అందుకని ఇక్కడ పైన ఉదాహరణతో మనకు అర్థమవుతుంది. విసుగుగా నిత్యము ప్రార్థించాలని దేవుడు వాళ్ళకు ఒక ఉపమానం చెప్తాడు. ఆ దేశంలో ఒకడు ఉండేవాడంట. వాడెవడు? దేవునికి భయపడనివాడు, మనుషుని లెక్క పెట్టినవాడు, ఒక న్యాయాధిపతి ఆ ఊరిలో ఉంటే, అదే ఊరిలో ఒక విధవరాలు ఉండేదంట. ఆ విధవరాలు ఆయన దగ్గరకు వచ్చి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని వాడిని అడుగుతూ ఉండేదంట. వాడు మనుషుని లెక్క చేసేవాడు కాదు, దేవుణ్ణి లెక్క చేసేవాడు కాదు. కానీ ఈమె ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను లక్ష్య పెట్టు, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చంటే, పోమ్మ నేను దేవుణ్ణి లెక్క చేయను, నిన్నేంది నేను పట్టించుకునేదని వాడు ఎప్పుడు పట్టించుకోలేదు. అయినా కానీ ఈ విధవరాలు ఏం చేస్తుందంట? మాటి మాటికి వాడి ఇంటికి వెళ్ళి వాడిని నసపెడుతుందంట. ఒకరోజు వాడు అనుకున్నాడంట, అరే నేను అసలు దేవుడిని లెక్క చేయను, మనుషులనే లెక్క పెట్టను, అయినా ఈ విధవరాలు వచ్చి నన్ను చాలా తొందర పెడుతుంది, ఇప్పుడు ఈరోజు ఆమెకి న్యాయం తీర్చేసి ఇంకా నా ఇంటి సై రాకుండా చేయాలని ఒక తీర్మానం చేసుకొని ఆమెకి న్యాయం తీరుస్తాడంట. ఇటు దేవుడు చూడండి ఎంత ఉన్నతమైన కృప కలిగిన వాడంటే, ఒక అన్యాయస్తుడైన మనుష్యుడే తన మనసును మార్చుకొని న్యాయం చేయాలనుకుంటే మన దేవుడు ఎవరు? న్యాయాధిపతి. ఆయన కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. ఆయన
ఆయన దగ్గర మనం పదే పదే మొరపెడితే ఆయన కఠినంగా ఉంటాడా? కాబట్టి ఈ మధ్యాహ్నం కలుస్తాం. ఆ విధవరాలు ఏ రీతిగా అయితే దేవుని ఆయన సన్నిధికి వెళ్ళి కఠినుడైన మనుషుని లక్ష్య పెట్టడం వాని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి తీర్పు పొందుకున్నదో, మనము కూడా దగ్గర అలాంటి మొరపెట్టే వారు గాక. ఆయన తన మొరపెట్టే వారికి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవారు, ఉత్తరం ఇస్తారు. అందుకని దావీదు, నేను శ్రమలో నేను మొరపెట్టే నాకు ఉత్తరం ఇచ్చాను. ఈ దినమున మన జీవితంలో మనకు కొన్ని ఉత్తరం ఇవ్వాల్సిన పరిస్థితులు దేవుడి దగ్గర చాలానే పెండింగ్లో ఉంటాయి. అటన్నీ పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ ఎందుకు పెండింగ్లో ఉన్నాయంటే మనం సరిగా మొర్రపెట్టగలిగితే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన తను ఏర్పరచుకుని వారి దేవరాత్రములు తన గురించి. మన దేవరాత్రులం అంటే ఏంటంటే, మన దేవరాత్రులు మోకల్లేసి ప్రార్థించాలని కాదు చెప్పేదేడా. మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడున్నా, ఏమున్నా కూడా మన మనసులో ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి మనం దేవునికి ఎప్పుడు కూడా మొరపెడుతూనే ఉండాలి. తనకు మొర్రపెట్టి వారి ఒక మొరలో ఆయన వింటాడు. మీకు తెలుసో లేదా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఒకరోజు గెరాసీనీలు అనే ఒక ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ దెయ్యం బట్టినట్టు ఒక మనిషి ఆయనకు ఎదురుగా వస్తాడు. వాడు దిగంబరుడై వస్త్రములు లేకుండా ఆ సమాధుల్లో తిరుగుతూ రాయి తీసుకొని తను తానే గాయపరుచుకునేవాడు. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి పరిస్థితిని చూసి జాలిపడతాడు. వాడు దేవుని చూసి అంటాడు, యేసు, నాతో నీకేం పని, నన్ను దయచేసి నశింపచేయు. సరే, దేవుడు స్వస్థ ఇవ్వాలి. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, అతనిలో ఉండే దెయ్యాలు ఏంటంట, ఈ దెయ్యాలు దేవుడిని ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాయి. ఏమని, ప్రభా దయచేసి మమ్మల్ని పాతాళమునకు పంపవద్దు అని ఆయనకు మొరపెట్టుకునగా. దెయ్యాలు మొరపెట్టుకుంటే దేవుడు విన్నాడు, ఆయన భక్తులు మొరపెట్టుకుంటే దేవుడు వింటా. దెయ్యాల ప్రార్థన అయిన దేవుడు ఆయన భక్తులు ఆయన నమ్మకం కలిగిన ప్రార్థన వింటా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మోకాళ్ళ మీద కొద్దాం. మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించాలని అంటే మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి? అందులో మొట్టమొదటిది సంతోషించాలి. దేవుడిని బట్టి సంతోషించకుండా మన జీవితంలో, మన హృదయంలో కోరిక ఏది కూడా తీర్చబడదు. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయ వాంఛను తీరుస్తాడు. రెండవదిగా భక్తి కలిగి ఉండు, అనగా దేవుని యెడల ఆసక్తి కలిగి ఉండాలి. భక్తి లేకుండా మన జీవితంలో ఎప్పటికీ కూడా ముక్తి లభించదు. కాబట్టి ప్రభా, మాలో భక్తి లేదేమో, పైకి భక్తి కలిగిన దాని శక్తిని ఆశ్రయించలేని వరవలు ఉన్నాయి, మమ్మల్ని క్షమించి మాలో భక్తిని తీసివేయండి, భక్తిహీనతను సంహరించండి. ఎవరి కాలుస్తాం మమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరచండి. మూడవదిగా నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించు, వారు కలిగిన ఆపదలన్నింటిలో ఆయన విడిపించు. ఈరోజు మనకు విడిపించబడాలంటే, నీతిగా అంటే నమ్మకం, దేవుని వల్ల స్థిరమైనటువంటి నమ్మకం, ఆయన అడుగుజాడలో నడిచే జీవితం, ఆయన వాక్యమునకు విధేయులయ్యే జీవితం, ఆయన మాటలకు తల ఉంచే జీవితం, ఆయన కాడు మోసే జీవితం కలిగి ఉండటమే నీతి. ఆయన కృపను ఆశ్రయిద్దాం. దేవా, నీ కృపను ఆశ్రయించటమే నీతి. ఇదిగో గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్పవారే నీ కృపను ఆశ్రయించి విజయం పొందుకున్నట్లుగా ఈ మధ్యాహ్న కలుస్తాం మేము కూడా. నా తండ్రి, నీ కృప సింహాసనం ఆశ్రయించిన మాలో ఏ నీతి లేదు ప్రభా, మాలో ఏ మంచితనం లేదు, ఏ గొప్పతనం లేదు. నీవే నీతిమంతుడు అయ్యా. నీ దయమాయడలో చూపించి మా జీవితాల కార్యం జరిగించని మనం ప్రార్థన చేద్దాం. నాలుగవదిగా కనిపెట్టుకొని ఉండాలి. మనం దేవుని కొరకు ఏదైతే ప్రార్థన చేస్తున్నాం, ఏ కొరకు ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉంటున్నాం, ఆయన తన ఆలయంలో నా మొర ఆలకించి. ఈరోజు దేవుని ఆలయంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన కన్ను దృష్టి, ఆయన మనసు ఈ స్థలంలో ఉంది. కాబట్టి దేవా, నేను కనిపెట్టుకునే తత్వం అలా లేకపోతే క్షమించు. ఇది ఈ సమయంలో ఏదైతే అడుగుతున్నామో ఖచ్చితంగా నువ్వు మా జీవితంలో ఇచ్చి ఉన్నావు నమ్ముతున్నావు, అడుగు వాటిలో పొంది ఉన్నావు నమ్ముతున్నామని ప్రార్థన. చివరిగా ఆఖరిగా మొరపెట్టే వారై ఉండాలి. ఆయన తను ఏర్పరచుకున్న వారి దేవరాత్రం తన గురించి మొరపెట్టుచుండగా ఆయన వారి మొర ఆలకించడా. మనం ఎల్లప్పుడూ మొరపెట్టేవారు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు. మన మనస్సుతోనూ ఆత్మతోనూ ఎల్లప్పుడూ ప్రార్థించి
ఏ సమయం దొరికిన ఆ సమయం మన దేవుని, మన హృదయం ఆయనతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. మనం ఆయన వశమై ఉండాలి. ఆ విధవరాలు ఏ రీతిగా అయితే న్యాయం కోసం పదే పదే విసుక్కోకుండా, వేసారిపోకుండా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం పొందినట్లుగా న్యాయాధిపతి అయిన మన దేవుని దగ్గర మనం కూడా ఈ మధ్యాహ్న కాలం మొరపెట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకున్నాం గాక. దయచేసి ప్రార్థనలకు నడిపిస్తాం.